ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనకు ఒక 6 చరమ శ్లోకాలు ఉన్నాయి. చరమ శ్లోకము అంటే భక్తుడు అతి సులభంగా మోక్షానికి వెళ్ళేటువంటి మార్గం. దీన్ని భగవానుడే నిర్దేశించాడు. ఇప్పటి వరకు మనము ఒక 4 చరమ శ్లోకాలు చెప్పుకున్నాం. వెంకటేశ్వరవాణి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఒకటి శ్రీరామ చరమ శ్లోకం, 2 సీతా చరమ శ్లోకం, 3 శ్రీ రంగనాథ చరమ శ్లోకం, 4 శ్రీ వరాహ చరమ శ్లోకం. ఇప్పుడు 5వదైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మనకు అనుగ్రహించినటువంటి శ్రీ నారసింహ చరమ శ్లోకాన్ని చెప్పుకుందాం. సత్యం బ్రవీమి మనుజా స్వయమూర్ధ్వబాహుః యో మాం ముకుంద నరసింహ జనార్దనేతి జీవం జపత్యనుదినం మరణే రుణీవ పాషాణకాష్ట సదృశాయ దదామి ముక్తిం. లక్ష్మీ నరసింహస్వామి తన భక్తులను ఎంత సులభంగా అనుగ్రహిస్తారో ఇందులో చెప్పబడింది. సత్యం బ్రవీమి మనుజా స్వయం ఊర్ధ్వబాహు. ఊర్ధ్వబాహు అంటే ప్రతిజ్ఞ చేస్తున్నట్లుగా చేతులు పైకెత్తి లేదా అభయహస్తంతో నేను మీకు చెప్తున్నాను. సత్యం బ్రవీమి, సత్యాన్ని చెప్తున్నాను. స్వయం ఊర్ధ్వబాహు యో మాం, ఎవరైతే నన్ను ముకుంద అంటే ముకుందుడు అంటే ముక్తినిచ్చేవాడు ముకుందుడు. ముకుంద నరసింహ, నరసింహ అవతారంలో ఆవిర్భవించిన స్వామి నరసింహ. జనార్దన అంటే ప్రజలను ఉద్ధరించేవాడా, జనులను ఉద్ధరించేవాడా జనార్దనేతి. జీవన్ జపతి అనుదినం, జీవితం మొత్తం జపతి అనుదినం. ఈ జపం చేస్తుంటే ఈ యొక్క నామాలు, ఇటువంటి నామాలను జపం చేస్తుంటే మరణేవ అంటే ఆ మరణ సమయంలో రుణీవ అంటే నేను రుణాన్ని తిరిగి ఇచ్చివేసినట్లుగా. మనం ఎవరికన్నా అప్పు బాకీ ఉన్నాం అనుకోండి, వెంటనే తిరిగి ఇచ్చేస్తాం కదా. రుణగ్రస్తుడిగా ఉండటానికి మనము ఒప్పుకోం కదా. అలాగే ఆ రుణాన్ని తీర్చివేసినటువంటి అప్పు తీసుకున్న వాడిలాగా పాషాణకాష్ట సదృశాయ, ఒక రాయిలాగా పడి ఉన్నా, ఒక కట్టెలాగా పడి ఉన్నా నా భక్తుణ్ణి నేను ఉద్ధరించి నేను మోక్షానికి తీసుకువెళ్తాను, మోక్షాన్ని ఇస్తున్నాను అని అనుగ్రహించారు లక్ష్మీ నరసింహ స్వామి మనకు నారసింహ చరమ శ్లోకంలో. లక్ష్మీ నరసింహస్వామి అంటేనే క్షిప్రప్రసాదం అండి. వెంటనే ఆయన తన యొక్క అనుగ్రహాన్ని భక్తుల మీద వర్షిస్తుంటాడు. ఎటువంటి ఆలస్యం చేయరు అనుగ్రహం చేయటం. ఆది శంకరాచార్యుల వారు కారణాంతరముల వలన ఆయన పరకాయ ప్రవేశం చేయవలసింది. వారి యొక్క దేహాన్ని ఒక చోట భద్రపరిచి వదిలేసి శిష్యులను కాపలా ఉంచి ఆయన వేరే చోట పరకాయ ప్రవేశం చేశారు. ఈ యొక్క దేహాన్ని కొంతమంది దహించడానికి పూనుకున్నారు. వెంటనే వారు వచ్చి ఆ దేహంలో, పూర్వదేహంలో ప్రవేశించి వారు కరావలంబ స్తోత్రాన్ని చేశారు. లక్ష్మీ నరసింహస్వామికి స్తోత్రం చేశారు. వెంటనే లక్ష్మీ నరసింహస్వామి వచ్చి ఆ మంటల్లో ఉన్నటువంటి ఆదిశంకర్లను కాపాడారు కదా. అటువంటి కారుణ్యమూర్తి లక్ష్మీ నరసింహ స్వామి. మనకు శ్రీ విష్ణు సహస్రనామం కూడా అత్యద్భుతంగా కీర్తించిందండి లక్ష్మీ నరసింహస్వామి. 22వ శ్లోకంలో ఇలా చెప్పబడింది.
అమృత్యు సర్వదృక్సింహ సంధాత సంధిమాన్ స్థిర అజో దుర్మర్షణస్యాస్త విశ్రుతాత్మ సురారిహ. అమృత్యు అంటే మృత్యువుకే మృత్యు సదృశమైన వాడు. అమృత్యు సర్వదృక్ అంటే అందరినీ రక్షించేవాడు, అందరినీ కాపాడేవాడు, అందరినీ చూచేవాడు. సర్వదృక్ సింహ సంధాత, సంధాత భక్తులను దగ్గరికి తీసుకుంటారు. సంధిమాన్ భక్తులతో కలిసి ఉంటారు స్వామి. సంధాత సంధిమాన్ స్థిర స్థిరంగా భక్తులతో కలిసి ఉండేవాడు. అజో దుర్మర్షణ శాస్త్ర అజహ ఆయన జన్మ అంటూ లేనివాడు, పుట్టుక లేనివాడు. అజహ దుర్మర్షణ అంటే తేరిపారి చూడటానికి కూడా శత్రువులకు వీలు కాదు. బ్రహ్మ రుద్రాది దేవతల సైతం ఆయన యొక్క రూపాన్ని చూడటానికి దగ్గరికి వెళ్ళటానికి సాహసించలేదు, లక్ష్మీదేవితో సహా. ఇప్పుడు ప్రహ్లాదుడు వెళ్ళి ప్రార్థించాడు, స్తోత్రం చేశాడు, ఆయన శాంతించాడు అనుకోండి. అటువంటి తేరిపారి చూడటానికి వీలుగానటువంటి రూపం, శత్రువులకైతే అసలే చూడలేని రూపం, మహా నరసింహ రూపం. అజో దుర్మర్షణ శాస్త్ర విశ్రుతాత్మ సురారిహ విశ్రుతంగా చెప్పుకోబడినవి ఆయన యొక్క కథలు అనేక విధాలుగా, ఆయన యొక్క కారుణ్యం గురించి అనేక విధాలుగా కథలుగా విశ్రుతాత్మ సురారిహ. ఆ హిరణ్యకశిపుని గోళ్లతోటి చీల్చి చంపేసినాడు. ప్రహ్లాదుడికి కలిగించినటువంటి ఆ బాధ. కాబట్టి అటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఏం చెప్తున్నారు? ముకుంద ముకుంద, నరసింహ, జనార్దన ఇటువంటి నామాలతో స్వామిని రోజూ కీర్తిద్దాం, తగిన ఫలితాన్ని కూడా పొందుదాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.